హాయ్ అండి. అస్సలాం అలైకుం అండి. ఇదొచ్చేసి పన్నీర్ గ్రీన్ పిజ్జా అండి. పన్నీర్ గ్రీన్ పిజ్జా ఎందుకు అంటున్నానంటే, మనం పిజ్జా తయారు చేస్తారు కదా, ఆ పిండితోనే మొత్తం రొట్టెలాగా చేసుకోవాలి. తర్వాత ఏంటంటే పన్నీర్ని తురుముకోవాలండి. తర్వాత ఏంటంటే ఇది జాతర అంటారు. జాతర అంటే గ్రీన్కి అది చాలా వరకు రొట్టెల్లో కానీ అన్నిట్లో తింటారండి వీళ్ళు. తర్వాత ఏంటంటే అది మొత్తం అప్లై చేసేయాలి ఆ రొట్టెకి, ఆ గ్రీన్ అనేది. తర్వాత ఏంటంటే దానిపైన మొత్తం ఆ పన్నీర్ అనేది కట్ చేసింది మొత్తం పన్నీర్ మొత్తం అప్లై చేసేసి తర్వాత ఓవెన్లో పెట్టేయాలండి. సేమ్ పన్నీర్ పిజ్జా మనం ఎలా తయారు చేస్తామో అలాగా. కావాలంటే దీంట్లో మీరు ఏవైనా వేసుకోవచ్చండి. ఇదేంటంటే నాన్ వెజ్ లేకుండా వెజ్ లాగా ఒక తిన్న వాళ్ళు ఉంటారు కదా, నాన్ వెజ్ ఉంటారు కదా, అలాగా నాన్ వెజ్ తినే వాళ్ళకి వెజ్కి లాగా పిజ్జా చేసుకోవచ్చండి. ఎలా ఉందో కామెంట్ పెట్టేయండి, లైక్ చేయండి.